రోజు నేను చెప్పబోయే కథ మీరు నమ్మలేని రహస్యం. ఒక రాత్రి ప్రయాణం, ఒక రైలు. ఆ రైలు నుంచి మాయం అయిన ఒక డబ్బా. అది సాధారణ ప్రమాదమా, లేక నిజంగా మన అర్థం దాటి ఉన్న రహస్యం? 1958 ఆగస్టు 12 రాత్రి. హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వెళ్తున్న ఒక పాత రైలు. మధ్యరాత్రి 12 గంటలైంది. ప్రయాణికులు నిద్రలో. ఒక సీట్లో ఇద్దరు స్టూడెంట్స్, మరో సీట్లో ఒక జంట, ఇంకో చోట వ్యాపారి, చివరలో ఒక సైనికుడు. రాత్రి వర్షం పడుతోంది. రైలు వేగంగా దూసుకుపోతోంది. గడియారం మధ్యాహ్నం 1:15 అయింది. ఒక సిగ్నల్ దాటి రైలు వెళ్ళింది. హఠాత్తుగా రైలు ఆగిపోయింది. డ్రైవర్ చెక్ చేస్తాడు, ఇంజిన్ పర్ఫెక్ట్లీ ఉంది. అయినా గార్డుకు ఒక్కసారిగా గుండెల్లో గుబులు. ఎందుకంటే వెనక్కి తిరిగి చూసినప్పుడు ఒక పూర్తి డబ్బా కనిపించడం లేదు. ఆ డబ్బాలో ఉన్న 40 మంది ప్రయాణికులు మాయం. రైల్వే అధికారులు, పోలీసులు ఆ ప్రాంతం మొత్తం వెతికారు. రైలు ట్రాక్ పక్కన ఎలాంటి ఆనవాలు లేవు. డబ్బా గాల్లో ఎగిరిపోయినట్టుంది. ప్రయాణికుల కుటుంబాలు రోదించారు. కానీ వాళ్లను ఎవ్వరూ చూడలేదు. Adi, Railway Mystery Case 101, Ga Namodu Indi. 1978లో ఒక రాత్రి, అదే మార్గంలో మరో రైలు వెళ్తోంది. హఠాత్తుగా కండక్టర్ గమనిస్తాడు. ఒక అదనపు డబ్బా కనబడుతోంది. ఆ డబ్బాలో కూర్చున్నవారు, పాతకాలం డ్రెస్సుల్లో ఉన్నవాళ్లు. వాళ్ళు 1958లో మాయం అయిన వారే. కానీ రైలు ఆగేసరికి ఆ డబ్బా మళ్లీ కనిపించలేదు. ఈ ఘటనను చూసిన వారు చెబుతారు, ఆ డబ్బా శాపగ్రస్తం. అది ప్రతి 20 ఏళ్లకు ఒకసారి మాత్రమే కనిపిస్తుంది. అందులో ఎక్కినవారు ఎప్పటికీ తిరిగి రావు. ఇది నిజమా, లేక భ్రమా? మీరు ఎప్పుడైనా రాత్రి రైలు ప్రయాణం చేస్తే ఒక అదనపు డబ్బా కనబడితే జాగ్రత్త.